హలో ఐఎమ్ డాక్టర్ నిలోఫర్ అండి. నేను యూట్యూబ్లో హెల్త్ గురించి మోటివేషన్ గురించి చాలా వీడియోస్ చేశాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన టాపిక్ అయితే షుగర్ ఉన్నవాళ్ళు బొప్పాయి పండు తినొచ్చా అనేది చాలామంది అడుగుతూ ఉంటారు. మరి దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మామూలుగా ఈ బొప్పాయి అనేది శరీరానికి చాలా మంచిది. ఇది మంచి పండు అన్నమాట. దీంట్లో చాలా పోషక విలువలు ఉంటాయి. మరి అయితే ఒక మీడియం సైజ్ బొప్పాయిలో 120 క్యాలరీస్ అనేవి ఉంటాయి. దాంట్లో ఏంటంటే 30 గ్రాములు ఈ పిండి పదార్థం అనేది ఉంటుంది. తర్వాత ఒక 18 గ్రాములు షుగర్ ఉంటుంది. ఒక 5 గ్రాములు ఫైబరు, ఒక 2 గ్రాములు ఏమో ప్రోటీన్ ఉంటుంది అన్నమాట. దీంతోపాటు చాలా రకాలైన విటమిన్లు, తర్వాత మినరల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. మరి ఈ బొప్పాయి అనేది మంచి యాంటాక్సిడెంట్ అన్నమాట. అంటే యాంటాక్సిడెంట్ అంటే ఏంటి? మన శరీరంలో కొన్ని ఫ్రీ రాడికల్స్ అనేవి ఉత్పత్తి అయ్యి వాటి చెడు ప్రభావం వల్ల మన శరీరంలో కణాలు ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది వస్తుంది అనమాట. వీటిని న్యూట్రలైజ్ చేసి వాటి చెడు ఎఫెక్ట్స్ నుంచి కాపాడేదాన్ని యాంటాక్సిడెంట్ అని అంటాం అనమాట. మరి ఈ యాంటాక్సిడెంట్గా ఈ బొప్పాయి మంచిగా పనిచేస్తుంది. దానివల్ల ఏంటంటే మనకి ఈ యాంటాక్సిడెంట్ ప్రాపర్టీస్ వల్ల శరీరంలో ఈ ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే దుష్ప్రయోజనాలన్నింటినీ ఇది న్యూట్రలైజ్ చేస్తుంది అనమాట. అంతేకాకుండా ఇప్పుడు మీరు ఎప్పుడైనా చూసుకోండి, రంగురంగుల పళ్ళలో తర్వాత కూరగాయల్లో ఈ యాంటాక్సిడెంట్స్ అనేవి, ఫైటోకెమికల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి చాలా ఉపయోగపడతాయి. మరి అంతేకాకుండా ఈ బొప్పాయి యాంటీ ఇన్ఫ్లమేటరీ కూడా. యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే ఏంటంటే ఇప్పుడు ఇన్ఫ్లమేషన్ అనేది శరీరంలో మనకి ఎక్కువగా జరగటం వల్ల వివిధ రకాలైన జబ్బులు వస్తూ ఉన్నాయన్నమాట. ముఖ్యంగా గుండెకి సంబంధించిన జబ్బు ఈ ఇన్ఫ్లమేషన్ వల్ల వస్తుంది. ఈ ఇన్ఫ్లమేషన్ వల్ల వచ్చే ఈ జబ్బుల్ని క్యాన్సర్ కూడా ఇన్ఫ్లమేషన్ వల్ల ఎక్కువైతే కనుక వస్తుంది. మరి క్యాన్సర్ లాంటివి, గుండె ప్రాబ్లమ్స్ ఈ బొప్పాయి తినటం వల్ల వాటి నుంచి రక్షణ కలుగుతుంది. అంతేకాకుండా ఈ బొప్పాయి అనేది కంటి చూపుకి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే దీంట్లో బీటా కెరోటిన్స్, వైటమిన్ ఏ కూడా ఎక్కువ ఉంటాయి. మరి కంటికి సంబంధించిన కొన్ని రకాలైన మ్యాక్యులర్ డీజనరేషన్ ఇలాంటి వాటి నుంచి కూడా ఇది రక్షిస్తుంది. మరి చర్మానికి అయితే బొప్పాయి చెప్పాల్సిన పని లేదు. ఇది తింటే కనుక ఈ చర్మం మీద ముడతలు, తర్వాత లూజ్ అవ్వటము ఇవన్నీ కూడా తగ్గుతాయి. అంతేకాకుండా ఇది అప్లై చేసినా కూడా పైన చర్మానికి రాసినా కూడా చర్మము బాగా తెల్లగా గ్లో అవ్వటము, కాంతివంతంగా తయారవటము, మెరుస్తూ ఉండటము జరుగుతుందన్నమాట. కాబట్టి ఆ విధంగా కూడా ఈ బొప్పాయి అనేది ఉపయోగపడుతుంది. తర్వాత దీంట్లో ఉండే వైటమిన్ సి వల్ల మనకి ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. మరి ఇవన్నీ ఒక ఎత్తు అయితే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది, గ్లూకోజ్ని బాగా గ్రహించేటట్లు చేస్తుంది. మరి అలాని ఇప్పుడు మీరు బొప్పాయి పండు మొత్తం తినేయచ్చు, ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది కదా అని అనుకుంటున్నారా? కాదండి. దీంట్లో మీరు ఒక పాయింట్ అనేది పట్టుకోవాలి. అదేంటంటే ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది, బాగానే ఉంది, కానీ గ్లూకోజ్ని గ్రహించటంని కూడా పెంచుతుంది. మరి గ్లూకోజ్ని గ్రహించటం పెంచితే దీంట్లో కూడా షుగరు, కార్బోహైడ్రేట్ ఉన్నాయి కదా, దానివల్ల గ్లూకోజ్ అనేది పెరుగుతుంది, షుగర్ పెరుగుతుంది. అయితే ఎప్పుడు బాగా పండిన బొప్పాయి తింటే కనుక దాంట్లో ఫ్రక్టోజ్ అనేది ఎక్కువగా ఉండి షుగర్ని పెంచుతుంది. అలా కాకుండా దోరగా ఉండేది, ఒక మరీ పండింది కాకుండా పచ్చిది కాకుండా దోరగా ఉండేది ఒక 2 ముక్కలు తింటే డయాబెటీస్ పేషెంట్స్కి ఈ ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి, షుగర్ కూడా పెరగదు. మరి వాళ్ళు ఒక ఈవినింగ్ స్నాక్ కింద కానీ అలాగా 2 ముక్కలు బొప్పాయి తినొచ్చు అప్పుడప్పుడు. మరి పచ్చి బొప్పాయి తింటే చాలా నష్టం అన్నమాట. పచ్చి బొప్పాయి తినకూడదు. ఎందుకంటే దాంట్లో లేటెక్స్ అనే పదార్థం ఉండి
దానివల్ల ఈ అన్నవాహికకు సంబంధించి డ్యామేజ్ జరుగుతుంది అనమాట. అందుకని పచ్చి బొప్పాయి అనేది మాత్రం తినకూడదు. దూరగా ఉన్నది మాత్రమే ఈ డయాబెటీస్ పేషెంట్స్ 2 ముక్కలు తినొచ్చు. మరి అదండి బొప్పాయి గురించి. మరి మీకు ఈ టాపిక్ నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.